హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన 10 ఏళ్ల సహస్ర హత్య యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టింది. ఇది సమాజపు పునాదులను కదిలించే ఒక విషాద గాథ. ఇది కేవలం ఒక నేరం కాదు, మన కళ్ళ ముందే పిల్లల ప్రపంచం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పే హెచ్చరిక. ఓ మామూలు క్రికెట్ బ్యాట్ కోసం క్రైమ్ వెబ్ సిరీస్ల ప్రభావంతో 15 ఏళ్ల బాలుడు పక్కాగా స్క్రిప్ట్ రాసుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కేక్ తినిపించిన చేతులతోనే కత్తితో పొడిచి చంపిన ఈ కిరాతకం నేటి తరం పిల్లలపై డిజిటల్ ప్రపంచం చూపిస్తున్న ప్రభావాన్ని, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపానికి, నైతిక విలువల పతనానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. హైదరాబాద్ లోని కుకట్పల్లిలో సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో బయట వ్యక్తి కాదు, పక్కింట్లో నివసించే 10వ తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల బాలుడేనని పోలీసులు నిర్ధారించారు. ఒక ఖరీదైన క్రికెట్ బ్యాట్ మీద ఆశ, క్రైమ్ వెబ్సిరీస్లో విచక్షణ కోల్పోవడం వంటి కారణాలన్నీ కలిసి ఒక విద్యార్థిని కిరాతక హంతకుడిగా మార్చాయి. ఈ ఘటన నేటి సమాజంలో పిల్లల పెంపకం, వారి మానసిక స్థితిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. కుకట్పల్లి సంగీత్ నగర్ లో నివసించే సహస్ర పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది. తండ్రి మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి పాప రక్తపు మడుగులో కనిపించింది. ఈ కేసు పోలీసులకు పెను సవాల్గా మారింది. ఘటనా స్థలంలో ఎలాంటి బలమైన ఆధారాలు లేకపోవడం, అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. దాదాపు 300 మందిని విచారించినా చివరికి తండ్రిని అనుమానించిన ఎలాంటి పురోగతి లభించలేదు. అయితే హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడ దూకి రావడం చూశాను అని అదే అపార్ట్మెంట్లోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన చిన్న సమాచారం కేసును కీలక మలుపు తిప్పింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందిత బాధితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట పొంతలనేని సమాధానాలు చెప్పాడు. పోలీసుల విచారణ సమయంలో సహస్ర ఇంట్లో నుంచి డాడీ డాడీ అని కేకలు విన్నాను అని చెప్పి దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పోలీసులు ఈ అంశంపై ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పాప అర్చినట్టు వినిపించింది and 10 o'clock he tried to tell some story around that. So but adi appudu different circumstances investigation chestuntu adi
తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది, దాంతో పాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ టెల్. ఇంకొక కేసు మన ఖజానా జ్యువెలర్స్ గురించి కూడా విల్ టాక్, బట్ దీని గురించి ఏమైనా ఉంటే అడగొచ్చు. చెప్తారు. ఐ థింక్ డీసీపీ బాలనగర్ విల్ టెల్ అబౌట్ ద స్లిప్ అండ్ అవునండి. ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్ లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాక్, ఆ గ్యాస్ ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకుని లాస్ట్ లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. సార్ దొంగతనం కోసం వెళ్ళాడా, బ్యాట్ కోసం వెళ్ళాడా? బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. మనీ లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 days చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్ గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్ గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్ లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకున్నాడండి. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణాలు అయితే అతనికి బేసిక్ గా ఈ ఓటీటీల్లో, యూట్యూబ్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్లేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూల్ ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. దొంగతనం కోసం వెళ్ళిన వ్యక్తి కత్తెందుకు తీసుకెళ్లారు సార్? అంటే ఇంటెన్షనల్లీ చంపుదామని ఫిక్స్ అయ్యారు. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు, నిన్న మనం వాళ్ళ మదర్ తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒకటి అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం. ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి బట్టి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని. 3rd, 4th floor, వీళ్ళు 4th floor లో ఉంటారు, 3rd floor నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పారంటే ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేశాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు మార్నింగ్ 8:30 ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్లే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకునే లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్ల పిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదేం చూపించాడు.
బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ షర్టు ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్ లో వేసాడు. బట్ వీ ఫౌండ్ సమ్ స్లైట్ blood on the clothes. We have called a special investigation team, forensic team. All special lighting, special specs వాడి they are able to found it. I also have seen it. Yes. అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైంలోనే కూడా తీసుకున్నాం. అతని మీద అనుమానం వచ్చాక అతను 11:30కి బయటకు వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా నాకు చెప్పాడు. 14 years. ఫింగర్ ప్రింట్స్ ఇంకా నిన్ననే జరిగింది. ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్. లేదు, మనకున్న సమాచారం మేరకు ఇంతవరకైతే ఏం లేదు. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను 2 months దాకా అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. సో దీన్ని బట్టి తప్పించుకోవడానికి వెబ్ సిరీస్ లో సీన్లు చూస్తారా ఎట్లా ఇంత ప్లాన్ 5 days 5 days మిస్ చేయడం, ఫస్ట్ డే మిస్ చేశాడు. మనం మనకి ఇప్పటి వరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో. సో బేసికలీ ఇట్స్ అ వెరీ టిపికల్ కేస్ వేర్ మీకు లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు. బికాజ్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది, దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు. సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్. మోటివ్ ప్రైమా ఫేసి ఏం మోటివ్ కనపడలేదు. సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది. బట్ ఇలాంటి కేసెస్ లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్ గా ఏం కనపడటం లేదు. అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్. ఆ టీం అందరికి చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్, ఇదెందుకు జరగాలి అని ఉండేది. సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి పాసిబిలిటీ, ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు. అండ్ దిస్ ఈస్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్, ఇప్పుడు నౌ డేస్ మీరందరు చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు. ఇది టిపికల్ కేస్ వేర్ దెర్ వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు, అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్స్ టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా, ఇన్వెస్టిగేషన్ వర్క్. అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ అట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మాకి దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చినాయి. బట్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎంత ఇమ్మీడియట్లీ ఏం రాలేదు. మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు, రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు, ఇలాంటి రీజన్ ఉండొచ్చని. బట్ ఇలాంటి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో లేదండి, ఆ యాంగిల్ వెరిఫై చేసాము, అట్లాంటిది ఏమీ లేదు. ఐ థింక్ ద షార్ట్ రిపోర్ట్ వచ్చింది విచ్ ఇండికేటెడ్ ద కాజ్ ఆఫ్ డెత్, అది వచ్చింది, అంతవరకు వచ్చింది. తరచూ అట్లా దునికి వెళ్ళేవాడు ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా చేసినట్లేమే అది కూడా అడిగాము. ఇది రెండోసారి అని చెప్తున్నాడు. అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను, ఇది రెండోసారి ఇట్లా వెళ్ళానని చెప్తున్నాడు. ఈ డిసీజ్డ్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో సద్వీన్ పిల్లాడు, అతను కూడా అడిగాము, అతను కూడా ఏం చెప్పట్లేదు మనకు. లాక్ అని చెప్పలేదు మనకి. నార్మల్ గా వీళ్ళు ఇది వేరే, ఆ లెటర్ ఈ దీనికి సంబంధించింది కాదు. ఆ అమ్మాయి చూడదు, ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు అతను. ఆ అమ్మాయి ఇంకా చూడదు, ఆ బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఎస్, అడిగాము మేము. మరి బ్యాట్ అంటే మీ పేరెంట్స్ని అడిగితే కొనిస్తారు కదా అని అడిగితే
సార్ అతని ఉద్దేశంలో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంది. మా నాన్నకి జాబ్ లేదు, మా మదర్ చిన్న జాబ్ చేస్తుంది, మా అక్కలకి ఫీజు కట్టాలి, ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు. మనం ఈ కేసుకి మనం వెన్ వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, మనం ఒక 14-year-old అబ్బాయి పర్స్పెక్టివ్ అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకుంటే మేబీ మనకి ఆన్సర్స్ వస్తాయి. మన పర్స్పెక్టివ్ లో క్వశ్చన్స్ అడిగితే మనకి లాజిక్ కనపడకపోవచ్చు. ఒక బ్యాట్ కోసము అంటే ఇలా జరగాలని ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ థింక్ దానికి ఒక ఆన్సర్ మనకి సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోవచ్చు. బట్ అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఒక ఆ ఏజ్ లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్ లో మేబీ ఇట్ ఈస్ అది అలాగా జస్టిఫై అవుతుంది ఆయనకేమో. సార్ మీ కౌన్సిలర్స్ వాళ్ళతో మాట్లాడతారు, మెంటల్ కండిషన్ ఎలా ఉన్నారు ఇంకా వీళ్ళు ఐ థింక్